అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునాస్ వరల్డ్. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియో. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్నారు అని అంటే మాత్రం ఆ మహాశివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉంది అని మీరు నమ్మవచ్చు. అయితే ఏంటి ఆ వీడియో అంటే శివముక్కోటి రాబోతుంది. శివముక్కోటి అంటే ఏమిటి? శివముక్కోటి ఆరుద్రోత్సవం ఎప్పుడు వస్తుంది? అసలు మార్గశిర మాసంలో ఆరుద్రోత్సవం చేసుకున్నాం కదా, మళ్ళీ ఇది ఏమిటి? ఎలా పూజ చేసుకోవాలి? ఇంట్లో ఎలా చేసుకోవాలి? శివాలయంలో ఎలా దర్శనం చేసుకోవాలి? అభిషేక విధానాలు ఏమిటి? నియమాలు ఏమిటి? ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ముందుగా మనం శివముక్కోటి ఆరుద్రోత్సవం ఎప్పుడు వస్తుంది అనేది తెలుసుకుందాము. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం 13వ తారీఖు జనవరి 2025 సోమవారం రోజున శివముక్కోటి ఆరుద్రోత్సవం రాబోతుంది. ఈ రోజు భోగి పండుగ, అలాగే గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా జరుగుతుంది. తిథి విషయానికి వస్తే శుక్ల చతుర్దశి ఉదయం 6:50 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు. సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:39 మీకు శివముక్కోటి ఆరుద్రోత్సవం ఎప్పుడు వస్తుంది అనేది మీకు నేను తెలియజేశాను. మీరు వీడియోలో ఇంట్లో పూజ చేసుకోవడానికి కానీ, బయట మీరు శివాలయానికి వెళ్లి పూజ చేసుకోవడానికి కానీ కావలసినటువంటి పూజా సామాగ్రి మొత్తం మీరు ఇక్కడ చూస్తున్నారు. మీరు అక్కడ పూజా సామాగ్రితో పాటు శివయ్యకి ఎలా అభిషేకం చేసుకోవాలి అనేది పూర్తిగా మీకు నేను తెలియజేస్తున్నాను. పూజా సామాగ్రి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది ఏమేమి వస్తువులు ఉన్నాయి అని. పర్టికులర్ గా ఇవే ఉండాలి అని అయితే మాత్రం లేదు. మీకు ఏదైతే మీ శక్తి మేర మీరు సమకూర్చుకోగలుగుతారో వాటిని సమకూర్చుకోండి, సరిపోతుంది. అయితే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్రోత్సవం మనం చేశాము. ఆ మార్గశిర మాసంలో ఎవరైతే ఆరుద్ర నక్షత్రం రోజున శివాభిషేకం చేసుకోలేక బాధపడేవారు ఉన్నారో వారికి మరొక మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు. అలాగే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రాన్ని ఆరుద్రోత్సవం అని అంటారు. ధనుర్మాసంలో వచ్చే పౌర్ణమి తిథితో కలిపి వస్తున్నటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటి ఆరుద్రోత్సవం అని అంటారు. ఆ ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున మనం శివముక్కోటిగా జరుపుకుంటాము. అయితే అసలు శివముక్కోటి అంటే ఏమిటి, మనం శివారాధన ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. అసలు శివముక్కోటి అంటే ఏమిటంటే, మనం శివారాధన అంటే శివలింగానికి ఆరాధన చేస్తూ ఉంటాం. మహాశివుని లింగ రూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. అభిషేకాలు చాలా విశేషంగా చేస్తూ ఉంటాం. ఈ శివారాధన లింగాభిషేకం ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున తెల్లవారుజామున గాని ప్రదోష వేళలో కానీ చేయడం వలన విశేష ఫలితాలు పొందవచ్చు. కోటి సోమవారాలు చేస్తే మహాశివునికి అభిషేకం ఎంతటి పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ శివముక్కోటి ఆరుద్రోత్సవం రోజున మనం చేస్తే వస్తుంది. ఆరుద్ర నక్షత్రం మహాశివుని యొక్క జన్మ నక్షత్రంగా చెప్పుకుంటాము. ఆరుద్ర నక్షత్రంలో మహాశివుడు ఉద్భవిస్తాడని కూడా చెప్తూ ఉంటారు. ఈ ఆరుద్ర నక్షత్రం ఎరుపు రంగులో రౌద్రంగా ఉంటుంది. సంవత్సరం మొత్తంలో కూడా రాత్రి సమయం ఎక్కువగా ఉండే ఒకే ఒక్క రోజు ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజున. పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మాస శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక సోమవారాలు వీటన్నిటి పర్వదినాలలోకెల్లా శివముక్కోటి ఆరుద్రోత్సవం అనేది ప్రత్యేకంగా విశిష్టత కలిగి ఉంటుంది. ఈ రోజున మహాశివుడు ఆనంద పరవశ్యంతో ఆనంద తాండవం చేస్తూ ఉంటారట నటరాజస్వామి రూపంలో. ఈ రోజు మహాశివుడు 3 కోట్ల మంది దేవతలతో ప్రమద గణాలతో పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కలిసి ప్రతి భూమి మీద ఉన్నటువంటి ప్రతి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడు. ఎందుకు? తన కోసం ఈ శివముక్కోటి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో
స్వామిని నమ్మి మహాశివుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉపవాసంతో ఆయన అభిషేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ శివాలయ దర్శనాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి నాతో పాటు ఈ 3 కోట్ల మంది, ఈ 30 కోట్ల మంది దేవతల యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది, కల్పించాలి అనే ఉద్దేశంతో మహాశివుడు చూస్తూ ఉంటారట తన కోసం ఎవరెవరు వస్తున్నారు, తన మీద భక్తి శ్రద్ధలతో ఎవరు వస్తున్నారు అని. మొక్కుబడిగా కాదు, భక్తి శ్రద్ధలతో. అయితే ఈ 30 కోట్ల మంది దేవతలు, ఈ ప్రమద గణాలు, పార్వతమ్మ, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులందరినీ చూస్తూ ఉంటారట ఈ శివముక్కోటి రోజున. శివముక్కోటి ఈ రోజున శివాభిషేకం, శివలింగ ఆరాధన, శివాలయ దర్శనం, శివాలయంలో ప్రదక్షిణ ఎవరు చేస్తారో వారికి శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. శివానుగ్రహంతో పాటు 3 కోట్ల దేవతల ఆశీర్వాదం కూడా పొందుతారు. ఈ రోజున మనం ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, శివాలయంలో ఎలా పూజ చేసుకోవాలి తెలుసుకుందాం. ముందుగా నియమాలు తెలుసుకుందాము. ఏ రోజైతే మనం శివముక్కోటి రోజున మనం పూజది ప్రారంభిస్తామో ఆ రోజున రాత్రి మనం బ్రహ్మచర్యం పాటించాలి. తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయాలి. మనం ముందు రోజునే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. గడపకి పూజ చేసుకోవాలి. చేసుకున్న తరువాత తల స్నానం చేసి ఈ రోజున ఉపవాసం కూడా ఉండాలి. అలాగే ఎవ్వరితోనూ కూడా మాటలాడకూడదు. పూజాది కార్యక్రమాల్లోనూ నామస్మరణలోనూ నిమగ్నమయ్యి ఉండాలి. అభిషేకాలలోనూ స్వామివారి యొక్క ప్రవచనాలు వినడము, పుస్తకాలు చదవడము లాంటివి చేస్తూ ఉండాలి. అయితే ఈ రోజున మనం ఇంట్లో పూజ చేసుకోవడము, శివాలయానికి వెళ్ళి శివాలయ దర్శనం చేసుకోవడము చాలా చాలా ముఖ్యం. ఈ రోజు మనం అధికంగా ఎవరితో మాట్లాడడము, గొడవలు పడడము, ఒకరిని నిందించడము ఇలాంటివి ఏవి ఎప్పుడు చేయకూడదు. ఈ రోజే కాదండి, ఎప్పుడు చేయకూడదు. అలాగే ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి స్వామివారిని పూజిస్తూ నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క ప్రవచనాలు వినడము, స్వామివారి కోసం మాట్లాడడము ఇవి మాత్రమే మనం చేస్తూ ఉండాలి. ఇక శివాలయానికి వెళ్ళి ఎలా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకొని ఇంట్లో పూజ కోసం తెలుసుకుందాము. ముందుగా శివాలయానికి తెల్లవారుజామునే ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు వెళ్ళాలి. ప్రదోష కాలంలో కూడా వెళ్ళవచ్చు. అయితే ముందుగా మనం శివాలయానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులను ధరించి వెళ్ళాలి. చున్నీలు లేకుండా డ్రెస్సులు వేసుకొని వెళ్ళడము, జీన్స్లో వెళ్ళడము ఆడవాళ్ళు ఇలాంటివి చెయ్యకూడదు. పద్ధతిగా వెళ్ళడం మాత్రం చాలా చాలా ముఖ్యం. మగవారు నుదుటిన విభూదిని ధరించి వెళ్ళాలి. స్త్రీలు కూడా విభూది బొట్టును ధరించి మాత్రమే శివాలయంలోకి అడుగు పెట్టాలి. మొదట కాళ్ళు కడుక్కొని తలపైన నీళ్లు జల్లుకొని కుడికాళ్ళు లోపల పెట్టి వెళ్ళాలి. శివాలయంలో మనం మొట్టమొదటిగా రాజగోపురాన్ని చూసి, గోపురం చివరలు ఉంటుంది కదా, చూసి నమస్కరించాలి. తరువాత ధ్వజస్తంభాన్ని చూసి దర్శించాలి. తరువాత నెమ్మదిగా ప్రదక్షిణ చెయ్యాలి. ఎన్నిసార్లు? 3 సార్లు కానీ 5 సార్లు కానీ 9 సార్లు కానీ చేస్తే సరిపోతుంది. అది ప్రదక్షిణ మామూలు దేవాలయాలలో చేసినట్టు చెయ్యకూడదు. చండీ ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ చేసిన తరువాత గణపతికి నమస్కరించాలి. గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం పెట్టి గరికను సమర్పించి ఒక బెల్లం ముక్కను నివేదన చేసి, పళ్ళు అయినా నివేదన చెయ్యవచ్చు, నీరాజనం ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తరువాత నందీశ్వరుడికి నమస్కరించాలి. నమస్కరించి నంది కొమ్ముల మధ్యలో నుంచి శివలింగ దర్శనం చేసుకోవాలి. చేసుకున్న తరువాత శివాలయంలో ఒక దీపాన్ని వెలిగించండి. 2 ఒత్తులను చేసి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. అది ఎవరో వెలిగించినటువంటి పాత ప్రమిదలలో కాదు, కొత్త మట్టి ప్రమిద తీసుకెళ్ళండి. ఒకవేళ అది లేదు అనుకుంటే బియ్యం పిండితో ప్రమిద చేయండి. ఇలా చేసి వెలిగించండి. వెలిగించిన తరువాత శివలింగానికి మీ ఇంట్లో మగవారు ఎవరైనా ఉంటే వాళ్ళతో పంచామృతాలతోనూ అభిషేకం చేయించండి. ఎవరూ లేరు అనుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి అర్చకులతో చేయించండి.
పంచామృతాలతో అభిషేకం చేయించాలి. ఈ రోజున అన్నాభిషేకం చేయడం మహాశివునికి చాలా చాలా ప్రీతి. అన్నాభిషేకం అంటే మహాశివునికి చాలా ఇష్టం. అది ఆరుద్రోత్సవం శివముక్కోటి రోజున అన్నాభిషేకం మరింత ప్రీతి. కాబట్టి మీ శక్తి మేర చేయండి. దొరికితే ఈ రోజున నాటు ఆవు నెయ్యితో అభిషేకించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. బిల్వ పత్రాలతోనూ తెల్ల జిల్లేడు పువ్వులతోనూ అర్చన చెయ్యండి. ఎర్రని మందారాలతోనూ మీకు ఏవైతే ఉంటాయో వాటన్నిటితోనూ మీకు దొరికినంత వరకు మీ యథాశక్తి మీరు మహాశివునికి అర్చనలు పూజలు చేయండి. శివునికి నూకలు లేనటువంటి బియ్యంతో, అంటే మనం చాలా మంది ఏంటంటే అక్షింతలలో కూడా పసుపు వేసేసి నీళ్లు వేసేసి ముక్కలు అయిపోయేటట్టు కలుపుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఆ అక్షింతలు పూజకి పనికిరావు. అలాగే మనం ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు బియ్యం కడిగేటప్పుడు కూడా గట్టిగా కలిపేస్తూ ఉంటే అవి ముక్కలుగా విరుగుతూ ఉంటాయి. అది ప్రసాదానికి కూడా పనికిరాదు. పూర్ణంగా ఉండవలసి ఉంటుంది బియ్యం కింద. కాబట్టి బియ్యము నూకలుగా అవ్వడం అంటే 2 ముక్కలు అవ్వడం అనమాట. వాటిని నూకలు అంటారు. అలాంటి నూకలు లేకుండా చక్కగా పూర్ణంగా ఉన్నటువంటి బియ్యంతో మాత్రమే మనం నైవేద్యాన్ని సిద్ధం చేయాలి. ఆ నైవేద్యం సిద్ధం చేసి మహాశివునికి తీయని నైవేద్యం చేసి నివేదన చేయండి. ధూపం ఇప్పించండి. అలాగే మహాశివునికి ధూపం అంటే చాలా ఇష్టం అట. ప్రవచనాలలో గురువు గారు చెప్పడం జరిగింది. ఆ ధూపాన్ని స్వామివారికి ఇవ్వండి. ఇచ్చిన తరువాత నీరాజనం ఇప్పించండి. నీరాజనం మొత్తం పూజాది కార్యక్రమం అష్టోత్తరాలతోనూ సహస్రాలతోనూ చేస్తూ ఉంటారు కదా. పూజంతా అయిన తరువాత మీరు తీర్థ ప్రసాదాలు తీసుకునే ముందు శివాలయంలో పక్కగా కూర్చోండి. అందరికి ఇబ్బంది కలిగేలా కూర్చోవద్దు. ఎందుకంటే అందరూ వచ్చేది ఆ మహాశివుని దర్శనానికి కాబట్టి మీరు ఒక పక్కగా కూర్చొని 108 సార్లు ఖచ్చితంగా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. మీకు ఇంకేవైనా లింగాష్టకము, బిల్వాష్టకము ఇలా మీకు ఏ వచ్చినా కూడా వాటిని చదువుకొనవచ్చు. చదువుకున్న తర్వాత అప్పుడు చివరిగా మహాశివునికి ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నివేదన చేసి స్వామివారికి ఇంకా అప్పజెప్పేయండి. ఇంకా నీ ఇష్టం స్వామి, నాకు ఇది నా సమస్య అనేది అప్పచెప్పండి. అప్పజెప్పి స్వామివారి దగ్గర నుండి తీర్థ ప్రసాదాలు తీసుకొని మీరు ఇంటికి తిరిగి రావచ్చు. ఇంటికి వచ్చిన తర్వాత మీరు కాలు కడుక్కోకూడదు. డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చి మహాశివుని మీ ఇంట్లో ఉన్నటువంటి శివయ్యకి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఇది దేవాలయానికి వెళ్ళినప్పుడు చేయవలసినటువంటి పనులు. ఇక ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మీరు ఇంట్లో నేను చేస్తున్నటువంటి అభిషేకం పూజ అంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే చేసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఇంట్లో పూజ గదిలో మీరు నిత్య పూజ చేసేసుకొని ఒక చిన్న పీఠం ఏర్పాటు చేసుకోండి. పీఠం ఏర్పాటు చేసుకోవడం అంటే కింద జేగోరుతో గాని ఆవు పేడతో గాని పసుపుతో గాని కొంచెం అలికి అష్టదళ పద్మ ముగ్గు వేసి దాని మీద పీట పెట్టండి. పీట పెట్టిన తరువాత మంచి వస్త్రాన్ని పరవండి. పరిచేసి స్వామివారి యొక్క పరివారం ఫోటో, అంటే ఆ చిత్రపటం ఎలాగంటే పార్వతమ్మ, మహాశివుడు, గణపతి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివలింగం, ఆవు దూడతో కలిపి ఉంటాయి కదా. ఈ పరివారం అంతా, అమ్మవారి యొక్క వాహనం సింహం కూడా ఉంటుంది. ఈ పరివారం అంతా ఉన్నటువంటి శివ కుటుంబం చిత్రపటం అన్నమాట పెట్టుకొని మీరు పంచదీపాలు వెలిగించండి. అంటే 5 దీపాలు ఉంటాయి కదా, అవి వెలిగించండి. పువ్వులతోనూ వాటితోనూ గంధం కుంకుమ బుట్లు పెట్టి స్వామివారి చిత్రపటాన్ని చక్కగా అలంకరణ చేసుకోండి. మీరు ఈ రోజున ప్రదోష వేళలో కానీ తెల్లవారుజామున కానీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో శివలింగం మాకు లేదు, మేము ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ మీలో వెంటనే వస్తుంది. నాకు కామెంట్ సెక్షన్ లో కూడా అడుగుతారు. కాబట్టి నేను ముందే చెప్తున్నా, శివలింగం లేని వారు ఏం చెయ్యాలంటే పుట్టమన్ను తెచ్చుకొని చిన్న శివలింగాన్ని తయారు చేయండి. శివలింగం ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది. ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఇలా చిన్న శివలింగం తయారు చేసుకొని ఆ ఒక్కరోజు మీరు ఉదయం సాయంత్రం పూజ చేసుకొని మరుసటి రోజు నీళ్ళల్లో నిమజ్జనం చేసేయచ్చు. ఒకవేళ మాకు చెరువులు అవి దగ్గర లేవు అనుకుంటే మీరు నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి ఎవరు తొక్కని చోట్ల తులసి మొక్క మొదట్లో కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఒకవేళ నాకు పుట్టమన్ను కూడా దొరకదు, మేము ఏం చేయాలంటే బియ్యం పిండితో తయారు చేసుకోండి. లేదు అనుకుంటే చక్కగా పవిత్రంగా శుచిగా అన్నం వండుకొని అన్నంతో కూడా మీరు శివలింగాన్ని తయారు చేసుకోండి. మీకు మనసుతో చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పుడు మీరు ఎలాగైనా చెయ్యగలుగుతారు. మహాశివుని మీద భక్తి ప్రేమ
ఆ యొక్క ఏమంటారు స్వామి మీద చెయ్యాలి, ఆ పూజ చేసుకోవాలి అనే గట్టి సంకల్పం మీలో ఉంది అంటే మీరు ఎలాగైనా చేస్తారు. కాబట్టి మీకు ఉన్న దాన్ని బట్టి, మీకు ఉన్న దాంట్లో మీరు ఖచ్చితంగా చెయ్యాలి అని మీరు గట్టిగా సంకల్పం తీసుకోండి. మీకు మార్గం అదే చూపిస్తూ ఉంటుంది. మీరు తయారు చేసుకొని ఒక పళ్ళెంలో ముందుగా దీపారాధన చేసేయండి. నారికేల దీపం కూడా మీరు వెలిగించండి, చాలా మంచిది, స్వామికి చాలా ఇష్టం. రుద్రాక్ష దీపం వెలిగిస్తూ ఉంటారు, ఆ రుద్రాక్ష దీపం కూడా చాలా మంచిది. పిండి దీపానికి స్వామివారి యొక్క నామాలు బొట్లు పెట్టి చేస్తూ దీపారాధన చేస్తారు, అది కూడా చాలా ఇష్టం స్వామివారికి. ఇలా పెట్టిన తరువాత శివలింగానికి బొట్లు పెట్టేసి ఒక ఇత్తడి పళ్ళెంలో పెట్టండి. పెట్టి మీరు ముందు ఉద్దరినితో మాత్రం ఎప్పుడు వెయ్యకండి. ముందుగా ఒక పంచపాత్ర నిండా శుద్ధ జలం తీసుకొని అభిషేకించండి. అభిషేకించిన తర్వాత ఒక పుష్పం గాని బిల్వదళం గాని స్వామివారికి సమర్పించి పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార లేదంటే చెరుకు రసం ఇలా మీరు అభిషేకం చెయ్యండి. నేను వాటితో పాటు పసుపు, గంధం, కుంకుమ, అవి వాటిల్లో కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది పౌడరు, కొంచెం గంగాజలం, నేను కాశీ నుంచి గంగాజలం తెచ్చుకున్నాను, ఆ గంగాజలం వేసి కలిపి వాటితో కూడా నేను అభిషేకం చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా. నాకు అయితే ఆ పసుపు కుంకుమ అభిషేకం చేసేటప్పుడు మనసు ఉప్పొంగిపోతుంది అనమాట. మీరు ఇంకొక విషయం ఏంటంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు, మీ పిల్లలతో కూడా ఖచ్చితంగా చేయించండి, చాలా చాలా మంచిది వాళ్ళకి. ఇలా అభిషేకం చెయ్యండి. మీరు స్వామివారికి గంధం, కుంకుమ, పసుపు, తర్వాత విభూది, శుద్ధ జలం వాటన్నిటితో కూడా అభిషేకం చేయండి. చేసిన తరువాత గంగాజలంలో మీరు ఏం చేస్తారంటే కొంచెం గంగాజలంలో పచ్చకర్పూరం, జవ్వాదు పౌడరు, వట్టి వేర్లు ఉంటాయి కదా, వట్టి వేర్లు, రుద్రాక్షలు 2 వేసి ఆ రుద్రాక్ష నీళ్ళతో కూడా స్వామివారికి అభిషేకం చేస్తే చాలా చాలా ఇష్టం. రుద్రాక్ష అనేది స్వామివారికి చాలా ప్రీతికరమైనది కదా. ఇదిగోండి నేను ఇప్పుడు వేస్తున్నది అదే వాటర్ అనమాట. గంగాజలంలోని పచ్చకర్పూరం, వట్టి వేర్లు, మంగళకరమైనటువంటి వస్తువులన్నిటినీ, సుగంధపరమైనటువంటి వస్తువులు గంగాజలంలో కలిపి రుద్రాక్షలతో సహా అభిషేకం చేస్తున్నాను. ఇలా అభిషేకం చేసిన తరువాత స్వామివారిని అక్కడి నుంచి తీసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ బొట్లు పెట్టి స్వామివారిని మళ్ళీ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇదంతా పంచామృతము ఇలాగా వాటర్ తో ఉన్నది కదా, దీని అంతటిని పక్కకు తీసి నేను మళ్ళీ పెట్టుకొని స్వామివారికి అన్నాభిషేకం నేను చేస్తాను ఇప్పుడు. అలాగే శ్వేత అక్షింతలు ఒకటి తయారు చేసుకోండి. శ్వేత అక్షింతలు అంటే ఎలా తయారు చేసుకోవాలి అని మీరు అడుగుతారు. శ్వేత అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యంలో విభూది, ఆవు నెయ్యి వేసి కలిపితే శ్వేతాక్షింతలు తయారవుతాయి. వాటితోను పువ్వులతోను కూడా అలంకరించి తరువాత ఆ పళ్ళెం తీసేసి మరొక పళ్ళెం పెట్టుకొని నేను స్వామివారిని పెట్టుకొని అప్పుడు నేను మళ్ళీ అన్నాభిషేకం చేస్తున్నాను. బొట్టు పెట్టుకోవాలి మళ్ళీ స్వామివారికి యథావిధిగా గంధం, కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు మాత్రమే మనం అభిషేకం చేయాలి. మీరు ఒకవేళ బియ్య పిండితో కానీ అన్నంతో కానీ, ముఖ్యంగా అయితే పుట్టమన్నతో చేయండి. ఆ శివలింగం అయితే చాలా శ్రేష్టమైనది అన్నిటిలో కల్లా. ఆ శివలింగానికి ఎక్కువ వెయ్యక్కర్లేదు, కొంచెం కొంచెంగా మీరు చేసినా కూడా సరిపోతుంది. మీరు డ్రై ఫ్రూట్స్ తో చెయ్యవచ్చు, పళ్ళ ముక్కలతో చెయ్యవచ్చు. నేను ఇదిగోండి ఫ్రూట్స్ తో కూడా స్వామివారికి అభిషేకం, మళ్ళీ అవన్నీ మనం ప్రసాదంగా తీసుకుంటాం కాబట్టి నేను వేరేగా క్లీన్ చేసి మళ్ళీ నేను అభిషేకం అనేది చేస్తున్నాను. పళ్ళ ముక్కలతో చేసిన తరువాత డ్రై ఫ్రూట్స్ తోను అలాగే దానిమ్మ గింజలతోనూ దానిమ్మ రసంతోనూ చేస్తేనట ఆర్థికమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారట. మహాశివునికి దానిమ్మ గింజలతో మనం అభిషేకం చేస్తే ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీకు దొరికితే, నాకైతే ఆ టైంలో నాకు దొరకలేదు కాబట్టి నేను చెయ్యలేదు, దొరికితే మీరు ఆ రోజు చెయ్యడానికి ప్రయత్నించండి. ఇలా చేసిన తరువాత అన్నం చక్కగా మీరు నాన్ వెజ్ లాంటివి వండే వాటిలో వండకూడదు. ఇత్తడిది ఒక చిన్న గిన్నె లాంటిది తీసుకొని కొంచెం బియ్యం కడిగి చక్కగా వేసి ఆ బియ్యంలో కొంచెం నెయ్యి వేసి నీళ్లు పోసి చక్కగా ఉడికించి మీరు కూడా పవిత్రంగా స్నానం చేసి విభూది ధరించి స్టవ్ ఆ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ గా తుడుచుకొని అన్నాన్ని వండాలి. అలా వండినటి అన్నాన్ని
ఆ అన్నాన్ని మనం అభిషేకంగా చేయాలి స్వామివారికి. ఆ అన్నం ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. ఆ అన్నాన్ని మళ్ళీ మనం స్వీకరించాలి ప్రసాదంగా. ఆ అన్నాన్ని ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ప్రసాదంగా తీసుకొని తర్వాత మీరు యథావిధిగా భోజనం చేయవచ్చు. మీరు ఇంతకు ముందు చేసినటువంటి పంచామృతాలు అవన్నీ ఏం చేస్తారు అంటే గంగా జలంలో అంటే నదుల తీరాల్లో కలిపేవచ్చు. ఎందుకంటే మనం పసుపు, కుంకుమ, గంధం అన్నిటినీ వేసేసాం కాబట్టి వాటిని అలా కలిపేవచ్చు. ఒకవేళ ముందుగా పంచామృతాలు ఒకటి వేరేగా తీసుకుంటే మళ్ళీ వాటిని కూడా మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇవన్నీ ఎవరు తొక్కని చోట్ల కూడా వెయ్యవచ్చు. ఒకవేళ మాకు నదీ తీరం అవి దగ్గర లేవు అనుకున్నవారు ఈ అన్నాన్ని మనం స్వీకరించవచ్చు. పళ్ళు ముక్కలు అవి పెట్టాం కదా, డ్రై ఫ్రూట్స్ అవి కూడా మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇలా స్వామివారికి చక్కగా మనం అన్నాభిషేకం చేసుకోవాలి. నారికేల దీపం ఎలా వెలిగించాలి అనే డౌట్ మీలో వచ్చినట్లయితే మన ఛానల్లో వీడియో ఉందండి, నారికేల దీపం ఎలా వెలిగించాలి అనేది. మీరు ఒక్కసారి అది కూడా చూడవచ్చు. పిండి దీపారాధన కూడా ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఇంట్లో మీరు పూజ చేసేటప్పుడు మీరు నైవేద్యంగా ఏం పెడతారు అంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇలా మీరు ఏవైనా పెట్టవచ్చు. గోధుమ నూకతో కానీ బియ్యంతో కానీ మీరు స్వయంగా ఇంట్లో తయారు చేసినటువంటి నైవేద్యాన్ని స్వామివారికి పెట్టడం మరింత విశేషం అన్నమాట. మీరు ఖచ్చితంగా మహాశివునికి మీ చేతులతో తయారు చేసినటువంటి ప్రసాదం ఏదైనా కూడా నివేదన చేయడానికి ప్రయత్నించండి ఆ రోజు. ఒకవేళ మాకు వెసులుబాటు లేదు, ఈ రోజు మాకు కుదరడం లేదు అనుకున్న వారు పళ్ళు, నారికేలం ఇలాంటివి సమర్పించవచ్చు. ఇలా అన్నాభిషేకం అన్ని పూర్తి చేసుకున్న తరువాత యథావిధిగా ఆ అన్నాన్ని మొత్తాన్ని ఒక పళ్ళెంలోకి తీసేసుకొని మళ్ళీ స్వామివారిని యథావిధంగా అలంకరణ చేసుకొని మనం మళ్ళీ ఫోటో చిత్రపటం ముందు పెట్టుకొని స్వామివారికి గంధం, కుంకుమ, బొట్లు పెట్టి బిల్వదళాలతోనూ పువ్వులతోనూ స్వామివారికి అలంకరణ చేసుకోవాలి. అలంకరణ చేసుకున్న తరువాత ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకొని స్వామివారి యొక్క 108 నామాలు ఉంటాయి. ఆ 108 అష్టోత్తర నామాలకి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ అష్టోత్తర నామాలు చదువుకోండి. ఒకవేళ మాకు ఆ చదువుకోవడం రాదు అనుకుంటే పంచాక్షరి మంత్రం అందరికీ వచ్చు. ఓం నమ శివాయ అనే మంత్రం అందరికీ వచ్చు. ఓం శివాయ నమః అనేది కూడా వచ్చు. ఇలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని స్వామివారి దగ్గర సమర్పిస్తూ శివలింగం దగ్గర కావచ్చు, చిత్రపటం దగ్గర కావచ్చు సమర్పించండి. ఇలా చేసిన తరువాత మీరు విభూది అక్షింతలు మనం కలిపాం కదా, శ్వేత అక్షింతలు. ఒకవేళ పుష్పాలు లేని పక్షంలో ఈ శ్వేత అక్షింతలను కూడా సమర్పించవచ్చు. అలాగే మహాశివుని యొక్క అద్భుతమైనటువంటి 8 నామాలు ఉన్నాయి. ఆ 8 నామాలు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఓం శివాయ నమః ఇలా స్టార్ట్ అవుతాయి అష్టోత్తర నామాలు. ఈ 8 నామాలు ఏమిటంటే ఓం భవాయ దేవాయ నమః, ఓం శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతియే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః. ఇవి ఆ 8 నామాలు. అష్టోత్తర నామాలంటే ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః ఇలా వస్తాయి. ఇవి 8 నామాలు. మనకి స్వామివారికి అష్టోత్తర నామాలతో పూజ చేసే సమయం లేనప్పుడు ఈ 8 నామాలతో పూజ చేస్తే మనకి సంపూర్ణ ఫలితం, అష్టోత్తర నామాలతో చేసినటువంటి ఫలితం వస్తుంది అని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదా. ఆ 8 నామాలు అన్నమాట ఇవి. మీ వెసులుబాటు ప్రకారంగా మీకు ఎలా వీలు ఉంటే అలా మీరు చేసుకోండి. ఇలా స్వామివారికి ఈ అష్టోత్తర నామాలతోనూ అర్ధనారీశ్వర స్తోత్రం ఉంటుంది, బిల్వాష్టకం ఉంటుంది, లింగాష్టకం ఉంటుంది. ఇలా మీకు ఏవైతే మీరు చదువుకోగలుగుతారో వాటన్నిటిని చదువుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మాకు అవన్నీ చదవడం రాదనుకుంటే ఓం నమ శివాయ అంతకు మించి మరొక మంత్రం లేదు, ఆ మంత్రమే చదువుకుంటూ ఉండండి. తర్వాత స్వామివారి యొక్క మీరు ప్రవచనాలు వినండి, స్వామివారి కోసం తెలుసుకోండి. ఇలా మీరు ఆ రోజు ఎవరికో ఒకరికైనా సరే అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు కదా, పాలు పళ్ళు తీసుకోవచ్చు. కటిక ఉపవాసం మాత్రం ఎప్పుడు ఉండవద్దు. ఉపవాసం అని అంటే అర్థం ఏమిటంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, ఏమీ తినకుండా కడుపు మార్చుకుంటూ ఉండడం అయితే కాదు. మీ అందరికీ కూడా శివ ముక్కోటి ఆరుద్రోత్సవం కోసం తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో నేను ప్రత్యేకించి పెడుతున్నానండి.
ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇలాంటి రోజు రావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు మనం ఎదురు చూడాలి. ఆ సంవత్సరానికి ఉన్న వాళ్ళం ఎవరమో, ఆ పరమేశ్వరి చెంతకి చేరిన వాళ్ళం ఎవరమో కూడా మనకు తెలియదు. కాబట్టి ఉన్నంతలో ఖచ్చితంగా మహాశివుని ఆరాధించడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఇలా పూజ చేసుకొని మీకు ఏదైతే మీరు నివేదన చెయ్యాలి అనుకుంటే అవన్నీ నివేదన చెయ్యండి. నమస్కారం చేసుకోండి, ధూపం చక్కగా ఇవ్వండి, మంగళహారతి ఇవ్వండి, పంచహారతి కావచ్చు, కర్పూర హారతి కావచ్చు, ఇవ్వండి. ఇచ్చిన తరువాత మీ మనసులో ఉన్నటువంటి కోరికలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఏదైనా కూడా ఆ పరమేశ్వరుని యొక్క పాదాల చెంతన విడిచిపెట్టేయండి. విడిచిపెట్టేసి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఆయన ముందు కూర్చొని ఆయన్ని ధ్యానించి ఈ రోజున ఈ అదృష్టం కల్పించినందుకు కృతజ్ఞులం తండ్రి అని మాత్రం చెప్పండి. ఇంతవరకు మీరు చెయ్యవలసినటువంటి పూజా విధి విధానం. ఇంట్లో అయితే ఇలా చేసుకోండి, శివాలయంలో అయితే ఎలా చెప్పానో అలా చేసుకోండి. అయితే ఇవే వస్తువులు ఉండాలా, ఇలాగే చెయ్యాలా అని మాత్రం మీరు ఎప్పుడూ ఆలోచించొద్దు. వస్తువులు ఇవే ఉండాలి అని లేదు. మీ దగ్గర ఏది ఉంటే దానితో చేయడానికి ప్రయత్నించండి. ఏవైతే మీరు మీ ఇంట్లో ఏదైతే మీకు ఉందో, మీకు ఏదైతే ఆ పరమశివుడు ఇచ్చాడో వాటిని సమర్పించండి. అంతే. లేని వాటిని మనం ఎక్కడ తీసుకొస్తాం? లేదయ్యా నువ్వు ఇచ్చిన నాకు ఇవే నేను నీకు సమర్పిస్తాను అనేటట్టుగా మనం ఉండాలి. అలాగే మనం తనతో మాట్లాడాలి. కాబట్టి మహాశివునికి మనస్ఫూర్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ రోజున భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీ అందరికీ కూడా వీడియో బాగా అర్థమైందని అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్ మీకు అందాలి అని కోరుకుంటున్నాను. వచ్చే ప్రతి పర్వదినాన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. మీ అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా నేను వీడియోస్ అందిస్తానని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకువస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున. నమస్కారం.